13వ అధ్యాయం చదువు మీరు చాలా మంది చదువుకుని వచ్చుంటారు, చదవచ్చారు. ఇప్పుడు మనకి బైబిల్లోనేమో తెలుగు బైబిల్లో 14వ వచనం వరకు బ్రేక్ ఉంది. ఎక్కడ బ్రేక్ చేయొచ్చండి? 1వ వచనం నుంచి బ్రేక్ ఎక్కడ వచ్చిందండి అండి? 11 వరకు బ్రేక్ వచ్చిందండి. వెరీ గుడ్. ఇప్పుడు 11 వచనాన్ని చదివినప్పుడు తరచూ కనపడిన వచనం మాట, ఎక్కువ సార్లు కనపడిన మాట ఏంటమ్మా? నడికట్టైన మాట కనపడిందండి. వెరీ గుడ్, నడికట్టే. ఇక్కడ దేవుడు చిన్న డ్రామా వేయించాడండి. అంటే భయంకరమండి. ఇప్పుడు నువ్వు వెళ్ళమంటే అలా అంతే. నువ్వు పొలం కొనని కొన్నాను, నేను కొన్నంటే పొదవులో కొన్నాను. ఎవడంటాడు? తిరుగుబాటు విషయాలు అంటాడు, లేదా మనం అంటాం ఇస్రాయేల్ అంటారు, కానీ ఇస్లాం అనడు. ఇంతకుముందు మనం చదవండి, మీరు సూర్యదేవతను పూజించిన మానేయండి అంటే మేము మానం అన్నారు. గమనించారంటే గుర్తుందని తెలుగు మనం మేము మానం అన్నారండి. ఇది మీద అలాగ అంటాడా? అండండి. ఇస్లాం చేతి అలాగ అంటాడా? అండండి. అలా 13వ వచనంలో 13వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్కు యెహోవా నాతో ఎలాగ సెలవిచ్చాను, యెహోవా నాతో ఎలాగ సెలవిచ్చాను అని ఇర్మీయా చెప్తున్నాడు. నీవు వెళ్ళి అవిసనార నడికట్టు కొని ఆ నడికట్టును నీ నడుములకు దానిని కట్టుకునుము, నీళ్లలో దాన్ని వేయకుము. లేదా ఒకసారి చదివేద్దాం. ఒకసారి చదివేయండి. 11 వచనాలు చదివేయండి. నీ వెళ్ళి అవిసనార నడికట్టు కొని నీ నడుము దాన్ని కట్టుకును, ఏదో దాన్ని వేయకుము. కావున ఏదో మాట చెప్పు, నేను నడికట్టును ఒకటి కొని నడుమును కట్టుకుంటుంది. రెండవ మాట ఏదో వాకు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకున్న నడుకట్టును తీసుకొని లేచి యుద్ధకు పోయి అక్కడ ఉన్న బండ దేవుడు దాన్ని దాచినట్టునగా ఏదో నాకు ఆజ్ఞాపించినట్టు నేను పోయి యుద్ధానికి వద్ద దాన్ని దాచిపెట్టింది. అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యుద్ధకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించి నడవటను అక్కడ నుంచి తీసుకున్నాను నాతో చెప్పగా, నేను యుద్ధకు పోయి తవ్వి అక్కడ నడవటం దాన్ని దాచిపెట్టిన నుండి దాచిపించుకోలేదు. నేను దాన్ని చూడగా ఆ నడవటం చెడిపోయింది, అది దేనికి పనికిరాని గాయము. కానీ యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ విధంగానే యూదా వారు గర్వమును యెరూషలేము నివాసుల సమాధానమును నేను భంగపరచను. అన్యజాతులు వాటికి నమస్కారం చేయమని వాటిని సంచరిస్తూ నా మాటలు వినడం తన హృదయ కాఠిన్యంచుకున్న నడుచుకొని ఈ కళ్ళు దేనికి పనికిరాలని ఈ నడుచుకోలే పనులు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుతాయి. వారు నాకు జనంగా ఉన్నట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడుము అంటిన రీతిగా నన్ను అంటించింది. కానీ వారి నా మాట వినకపోయి విన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా నాతో ఎలాగ సెలవిచ్చాను, నీవు వెళ్ళి అవిసనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాన్ని వేయకుము. అంటే 1వ వచనంలో ఏముందండి? దేవుడు ఇర్మీయాతో అవిసనార నడికట్టోటి కొనుక్కొని దాన్ని కట్టుకోమని చెప్పాడు. దాన్ని నీళ్లలో వేయద్దు అన్నాడు. అవిసనారతో చేసిన నడికట్టు కొనుక్కోవాలి, దాన్ని నడుము కట్టుకోవాలి, నీళ్లలో వేయద్దు. అప్పుడు 2వ వచనంలో
కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమునకు కట్టుకుంటుంది. వెంటనే అమలు చేశాడండి. దేవుడు చెప్పిన ప్రకారంగా నడికట్టు కొనుక్కున్నాడు, నడని కట్టుకున్నాడు. రెండవ మారు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, మూడవ వచనంలో మెసేజ్ ఏం లేదు. రెండవ మారు యెహోవా ప్రత్యక్షం అవటం, లేదా యెహోవా వాక్కు ప్రత్యక్షం అవటం. మూడవ వచనంలో రెండవ మారు యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతా. అంటే ఒక్కొక్క వచనంలో ఏముందో చదువుతున్నామండి, లేకపోతే కొరుకు పడదండి. ఇది ప్రవక్తల గ్రంథాలంటే ఎప్పుడును. రెండోదేమో ప్రవచన భాష ఉంటుంది, కొంత అలంకారిక భాష ఉంటాయి, కొన్ని పోలికలు ఉంటాయి, కొన్ని ఉదాహరణలు ఉంటాయి. అంచేత కొరుకు పడదండి. అంచేత ఏం చేస్తున్నామంటే ఒక వచనంలో ఏముందో చదువుతున్నాం, ఒక వచనంలో ఇది ఉంది అని కన్ఫర్మ్ చేస్తున్నాం. అలా చదివితే ఏమైనా అర్థం అవుతుందని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒకవేళ నేను చదివాను, నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైందినా నేను చెప్పేసి అవ్వదు. నాకు ఎలాగ అర్థమైందో మీకు కూడా అలాగ అర్థం అవ్వాలి. అందుచేత నేను సత్యవచనాన్ని వివరిస్తున్నాను. అప్పుడు 4వ వచనం రెండోసారి ప్రత్యక్షమై చెప్పిన మాట. 4వ వచనం ఉన్నది రెండోసారి ప్రత్యక్షమై చెప్పిన మాట. ఏంటది? నీవు కొని నడుమున పట్టుకుని నడకట్టు తీసుకొని, లేదా నువ్వు నడకట్టు తీసుకుని లేచి యూఫ్రటీసు వద్దకు పోయి అక్కడనున్న బండ బేటలో లేదా బండ సందులో దానిని దాచిపెట్టుము, అనగా దాచిపెట్టుము అని చెప్పాడు. నీ దగ్గరున్న ఈ నడకట్టు తీసుకెళ్ళి యూఫ్రటీసులో ఓ బండ సందులో పెట్టేసి దాచేసిరా అన్నాడు. అప్పుడు ఈయన యోగా దేశంలో ఉన్న యెరూషలేము నుండి యూఫ్రటీసు వెళ్ళి అక్కడ ఓ బండ సందులో పెట్టేసి అయితే దాచేసి తిరిగి రావాలన్నమాట. వెళ్ళిపోయాడు. ఎన్ని మైళ్ళు అండి అది? ఓకే, యెరూషలేము నుండి బబులోనికి ఎన్ని మైళ్ళు? ఎన్ని వందల మైళ్ళు? 550 మైళ్ళు అండి. ఒకవేళ యూఫ్రటీసు అన్నాడు కాబట్టి బబులోనికి వెళ్ళకుండా ఏదైనా అలా వెళ్తే ఒకవేళ 400 చిల్లర వస్తుందేమో. ఇప్పుడు ఒకటి ఇది యెరూషలేము, ఇది యూఫ్రటీసు, ఇది టైగ్రిస్, ఇది బబులోను. ఇలా వెళితే 550 మైళ్ళు ఉంటుంది మనకి. ఒకవేళ యెరూషలేము నుండి ఇలా వెళ్ళి ఇక్కడ యూఫ్రటీసు ఎక్కడ పెట్టేసి మనకు అది వివరం లేదు. యూఫ్రటీసు అన్నాడు అంతే. ఇది యూఫ్రటీసు నది, ఇది టైగ్రిస్ నది. ఇలా వెళ్తే ఒక 550 మైళ్ళు అయితే ఒకవేళ ఇలాగా ఇక్కడికి ఒక 400 మైళ్ళు ఉంటుందేమో. ఏమైనా 100 మైళ్ళు ప్రయాణం వెళ్ళాలంటే. కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వెళ్ళి ఇక్కడ ఎక్కడో ఒక బండ సందులో నడకట్టు పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చేసేది. ఓకే, అంటే 4వ వచనంలో ఉన్న సంగతి ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా నడకట్టు తీసుకెళ్ళి యూఫ్రటీసు దగ్గర ఓ బండ సందులో పెట్టి దాచిపెట్టమని దేవుడు చెప్పడం 4వ వచనంలో. దాన్ని ఎంత వివరంగా చెప్పాడంటే, నీవు కొని నడుమున కట్టుకునిన నడికట్టును తీసుకొని నీవు యూఫ్రటీసు వద్దకు పోయి అతడునున్న బండపేటలో దానిని
దాచిపెట్టుమనగా, దాచిపెట్టమని చెప్పగా అంత వివరంగా చెప్పాడు. అప్పుడు 5వ వచనంలో యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు వద్ద దాన్ని దాచిపెట్టుకుని దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళి యూఫ్రటీసు వద్ద దాన్ని దాచిపెట్టుకుని ఏదో బండ సందులో దాచిపెట్టేశాడు. దాచిపెట్టేసి వచ్చేసాడు. ఐగుప్తుకు వెళ్ళడానికి యెరూషలేము నుండి ఐగుప్తుకు వెళ్ళడానికి ఎన్ని నెలలు పడుతుంది? యెరూషలేము నుంచి ఐగుప్తుకు వెళ్ళటానికి ఐగుప్తు కాదు బబులోనికి వెళ్ళడానికి ఎన్ని రోజులు ప్రయాణం అండి? ఎన్ని నెలల ప్రయాణం అండి? 4 నెలల ప్రయాణం. వచ్చిన చూపించండి. కూర్చొని చెప్పండి. చదువు. అంటే ఎజ్రా బయలుదేరినప్పుడు మొదటి దినాన్ని బబులోను నుంచి బయలుదేరాడు. 5వ నెల మొదటి దినాన్ని యెరూషలేము చేరాడు. అంటే ఒకవేళ జనవరి 1 బయలుదేరితే మే నెల 1 చేరితే ఎన్ని నెలలు ప్రయాణం చేశాడు? 4 నెలలు ప్రయాణం అండి. అంటే ఈయన ఎన్ని నెలలు ప్రయాణం చేసి ఉంటాడండి? 4 నెలలు ప్రయాణం చేసి వెళ్ళి దాచేసి మళ్ళీ 4 నెలలు ప్రయాణం చేసి వచ్చాడన్నమాట. ఒకవేళ మనం ఇక్కడెక్కడ పెట్టేసినప్పుడు 3 నెలలు ప్రయాణం చేశాడండి. 6వ వచనం అనేక దినములైన తర్వాత, అంటే చాలా రోజులైన తర్వాత యెహోవా వాక్కు మళ్ళా ఇర్మియా ప్రత్యక్షమైంది. నీవు లేచి యూఫ్రటీసు వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకునమని నాతో చెప్పగా, చాలా దినాలు అయిన తర్వాత మళ్ళా యెహోవా దేవుడు చెప్పాడండి, నువ్వు వెళ్ళి ఆ యూఫ్రటీసు దగ్గర దాచిపెట్టిన ఆ నడికట్టును తీసుకురా అని. చిన్నపిల్లల్ని బాలు విసిరి అరే బాలుల పట్టాలంటే ఒకసారి తీసుకొని నేను తీసుకురాను అంటే నేను చిన్నపిల్లడే పట్టరాడండి. కానీ ఇదే ప్రవక్త దేవుడు వెళ్ళి ఇక్కడ దాచిరమ్మంటే వెళ్ళి దాచిచ్చాడు, వెళ్ళి తీసుకురామంటే తీసుకొచ్చాడు అంతేనండి. 6వ వచనంలో ఆ నడికట్టును తీసుకురామని చెప్పాడు దేవుడు. 7వ వచనం నేను యూఫ్రటీసు వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుంది. అంటే మనకి ఇంతకుముందు త్రవ్వి అని చెప్పలేదండి. అంటే అక్కడ ఏం చేశాడనమాట అండి, అది వెళ్ళి తవ్వేసి ఎక్కడో కప్పెట్టేసి వచ్చాడనమాట అండి. పంట సందులో పెట్టి కప్పెట్టాడనమాట. అంటే మళ్ళా ఆ స్థలానికి వెళ్ళి దాన్ని గుర్తుపట్టుకుని దాన్ని తవ్వి బయట తీసి ఏడవ వచనంలో ఇర్మియా యూఫ్రటీసు దగ్గరికి వెళ్ళి దాచిపెట్టిన నడికట్టుని తీసుకున్నాడు. అయితే ఆ నడికట్టు చూస్తే ఆ నడికట్టు ఎలా ఉందట? 7వ వచనంలోనే అది చెడిపోయి ఉండేను, అది దేనికి పనికిరాదు. నడికట్టు పాడైపోయింది, పనికిరానిలా తయారైంది. అంటే దేనికి పనికిరాదంటే నడను కట్టుకుంటే పనిచేయదు. ఇంకా దేనికంటే మరి దాన్ని తీసుకొని తుడుచుకుంటే ఉపయోగపడుతుందంటే అది చీకుపోయి ఉంటుంది, పనిచేయదు. దేనికి పనికిరాకుండా అవుతుంది.
ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు ఉంటే పట్టుకుంటాం, అది ఎంత దాన్ని తుడుచుకుంటూ ఉపయోగిస్తాం. దేనికి ఉపయోగిస్తాం? దేనికి ఉపయోగం లేదంటే చీకిపోతే దేనికి ఉపయోగపడలేదు, కాల్చేదే తప్ప దేనికి ఉపయోగపడదు. అంచేత ఈ నరకట్టు దేనికి పనికిరానిది ఆయన. అప్పుడు 8వ వచనంలో మెసేజ్ ఏమీ లేదు, ఒకటే మాట ఉంది. అదేంటంటే యెహోవా నాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చాను అంటే 8వ వచనంలో మెసేజ్ లేదు, యెహోవా నాకు ప్రత్యక్షమైంది అనే మాట తప్ప. అప్పుడు 9వ వచనంలో మెసేజ్ ఉంది. 9వ వచనంలో యూదావారి స్వభావాన్ని తెలియజేసే 2 చెడ్డ గుణాలు తెలియజేసే ఒక మాట 2 సార్లు ఉన్నాయి. ఏం మాట అండి? గర్వము అనే మాట ఉందండి, గర్వము. అప్పుడు 9వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ విధముగానే అంటే నడికట్టు పాడైపోయిన రీతిగానే, దేనికి పనికిరాని రీతిగానే, ఈ రీతిగానే నడికట్టు పాడైపోయిన రీతిగానే, దేనికి పనికిరాని రీతిగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. యూదావారికి గర్వం ఉంది, యెరూషలేము నివాసులకి మహాగర్వం ఉంది. నేను వారి గర్వాన్ని భంగపరుస్తాను. అంటే భంగపరుస్తానంటే దేనికి పనికిరాని వరకు చేసేస్తాను. నేను ఎందుకు వారిని అవమానపరుస్తానంటే, వారి గర్వాన్ని భంగపరుస్తానంటే వాళ్ళు ఏదో చేయాలనుకుంటే దాన్ని చేయకుండా చేస్తారనమాట. భంగపరచడం అంటే అది చేయకుండా చేస్తారనమాట. ఎందుకు దేవుడు అలా చేయాలనుకున్నాడు? ఎందుకు 10వ వచనం చెప్పాడండి, అన్ని దేవతలను పూజించచ్చు, వాటికి నమస్కారం చేయడమని వాటిని అనుసరించచ్చు, అన్ని దేవతలను పూజించచ్చు, వాటిని అనుసరించచ్చు, నా మాట విననొల్లక. అన్ని దేవతలను పూజించేవాడు దేవుని మాట ఏమంటాడు? దేవుని మాట విననొల్లక తమ హృదయ కాఠిన్యము చెప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడకట్టు వలె అగుదురు. అంటే అసలు ఈ నడకట్టు స్టోరీ అంతా ఎందుకు జరిగింది? ఈ నడకట్టు డ్రామా అంతా ఎందుకు జరిగింది? ఇది తెలియజేయటానికి, యూదుల్ని దేనికి పనికిరాకుండా నేను చేస్తాను అని చెప్పడానికి దేవుడు ఇంత ప్రాక్టికల్ డ్రామా వేయించాడండి. కొత్తది పనికొచ్చేదానిగా కొన్నాడండి ఆయన. నడని కట్టుకునడానికి ఉపయోగపడింది. దాన్ని తీసుకెళ్ళి దాయమన్నాడు, దాచాడు. మళ్ళీ తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు. అది మరి ఎంతకాలం తెలియదు, చాలా కాలం తర్వాత అన్నాడు. దానికి ఆ పదం అనేక దినములైన తర్వాత అనే పదం వాడాడండి. తీసుకొచ్చేదానికి అది చీకిపోయింది. నడని కొట్టుకుని పనిచేయదు, దేనికి పనిచేయదు. అలాగే యోగా వారు కూడా దేనికి పనికిరాని వరకు నేను చేస్తాను అని చెప్పడానికి అంత ప్రాక్టికల్ డ్రామా వేయించాడనమాట దేవుడు. 10వ వచనంలో అన్ని దేవతలు పూజించుచు వాటికి నమస్కారం చేయడమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరానని
పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. అంటే ఈ డ్రామా యొక్క వివరణంతా 10వ వచనంలో చెప్పేశాడండి. అసలు ఎందుకు దేవుడు ఇంత డ్రామా వేయించాడనేది 10వ వచనంలో వివరించేశాడు. ఇది ఎవరిని అడగక్కర్లేదు. అంటే 11వ వచనంలో దాన్ని ముగించేస్తున్నాడండి. అప్లికేషన్ అనండి, ముగింపు మాట అనండి, హృదయాన్ని హత్తుకునే మాటలు అక్కడ ఉన్నాయి. యెహోవా దేవుడు అంటాడు, నాకు కీర్తి, స్తోత్రము, మహిమ కలుగుటకై వారు అంటే ఇశ్రాయేలు జనం నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడుకట్టు నడుమునకు అంత్యున్న రీతిగా నన్ను అంత్యుండ చేసి, ఒక నరుడు ఒక నడిగట్టు ఎలాగైతే కట్టుకుంటాడో నేను ఇశ్రాయేలు జనులందరినీ, యూదా వంశస్థులందరినీ నన్ను అంటుకొని ఉండేటట్టుగా చేశాను. ఒకప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా దేవుడిని అంటుకుని ఉన్నారండి. యెహోవా దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడండి. యెహోవా దేవుడికి వాళ్ళు ఉపయోగపడ్డారండి. మరి ఇప్పుడేమయ్యారండి? యెహోవా దేవుడికి ఉపయోగపడిన వారు అయ్యారండి. ఎందుచేత ఉపయోగపడిన వారు అయ్యారు? పై 10వ వచనం చెప్పిన మాట, అన్య దేవతలను పూజించుతూ వాటిని నమస్కారం చేయటమని వాటిని అనుసరించుతూ నా మాట వినమల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. ఒకప్పుడు నేను వాళ్ళని నా నడికట్టులా వాడుకున్నాను. అంటే నడికట్టు కట్టుకున్న వారికి ఎంత దగ్గరగా ఉంటాడండి, బాగా దగ్గరగా చేతిలో ఉంటాడండి. నడికట్టు కట్టుకున్న వాడిని దాన్ని ఏమంటారు, అది హత్తుకుని ఉంటానండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు అలా దేవుడిని యెహోవాతో హత్తుకుని ఉన్నారండి ఒకప్పుడు. కానీ ఇప్పుడు విగ్రహాలు చేయడం వల్ల నన్ను అంటియుండ చేసిదని కానీ వారు నా మాట వెనకపోయి ఉన్నారని యెహోవా సెలవు. ఇప్పుడు నా మాట వినట్లేదు వాళ్ళు. మురళి 1వ వచనంలో ఏముంది? 1వ వచనం నువ్వు మాటలు చెప్పు. యెహోవా దేవుడు యిర్మీయాతో అంతే, వెరీ గుడ్, అంతే, ఇంకేం లేదు. 2వ వచనంలో ఉందండి, యిర్మీయా వెళ్ళి నడికట్టు కొన్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవాకు రెండోసారి ప్రత్యక్షమైంది. అంటే అక్కడ మెసేజ్ వేయలేదండి. యెహోవాకు ప్రత్యక్షమైంది అన్నది తప్ప మెసేజ్ లేదండి. ప్రసాద్ గారు బ్రదర్ మీరు కాదంటారు, ఇంకొక చిన్న ప్రసాద్ అండి, వరప్రసాద్. 4వ వచనంలో ఏముందండి? అంతే, రెండోసారి ప్రత్యక్షమై ఈ నడికట్టు తీసుకెళ్ళి యూఫ్రటీస్లో బండ సందులో పెట్టామని చెప్పాడు. కూర్చొని 5వ వచనంలో ఏముందండి? 5వ వచనం, నీ కళ్ళు బాగా అని చెప్పిన ఇక్కడ పెట్టి ఎవరన్నా ఎలా పెట్టుకుంటానండి, ఇక్కడ పెడుతున్నానండి, అది కళ్ళు బాగా అని చెప్పినానే. 5వ వచనం, యూఫ్రటీస్ వెళ్ళి దాచిపెట్టి వచ్చాడు అంతే. 6వ వచనం,
మెసేజ్ సుధీర్ 6వ వచనం. అనేక దినాలు అయిన తర్వాత, చాలా రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి వాక్కు ప్రత్యక్షమైంది. యోపాడికి వెళ్ళి ఆ నడుగట్టు తీసుకురా అని చెప్పాడు. సరే బ్రదరు 7వ వచనంలో ఏముందండి? ఇర్మియా యోపాడికి వెళ్ళి చదివి అది తీసాడండి. అప్పుడు 7వ వచనంలోనే ఇంకో మాట ఉందండి. ఆ నడికట్టు చెడిపోయి ఉందండి. ఇక దేనికి నీ పనికిరాంది అయిపోయింది. కూర్చోండి. 8వ వచనం. యెహోవాకు మళ్ళా ప్రత్యక్షమైందంటే ఒక మెసేజ్ ఏమి లేదు అంతేనండి. అంటే మెసేజ్ అక్కడ మెసేజ్ ఉందా లేదా కూడా చూసుకోవాలండి. కంగారు కూడా అక్కర్లేదండి. అక్కడ మెసేజ్ ఏమి లేదండి. కూర్చోండి. 3వ వచనంలోనూ మెసేజ్ లేదు, 8వ వచనంలో కూడా మెసేజ్ లేదండి. 3వ వచనంలో 2వ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై అన్నాడు తప్ప అక్కడ చెప్పిన మాట ఏమి లేదండి. 8వ వచనంలో కాగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. మెసేజ్ లేని వచనాలు 2 ఉన్నాయండి. అక్కడ వచనాలు. ఓకే. 9వ వచనం. 9వ వచనంలో ఏముందండి? యోధావారి గర్వం, యెరూషలేము నివాసుల మహాగర్వం. ఆ గర్వాన్ని భంగపరుస్తాను అన్నాడు. కూర్చోండి. 10వ వచనం. యోధావారి గర్వాన్ని నడపడానికి కారణం ఏంటి? కారణం వాళ్ళు అన్ని దేవతలను పూజించారు. అన్ని దేవతల్ని అనుసరించడం వలన, అంటే అన్ని దేవతలు పూజించడం వల్ల దేవుని మాట అంతా మానేశారు. హృదయ కాఠిన్యంతో నడుచుకున్నారు. అంచేత దేనికి పనికిరాని నడికట్లాగా అయిపోయారు. చూస్తారు ప్రభుత్వ 11వ వచనం చెప్తారండి ప్రసాద్ గారు. 11వ వచనంలో ఏమిటో చెప్తారా? లేకపోతే నేను ఒకసారి చదువుతాను, అప్పుడు చెప్తారండి. చదవకుండా చెప్పగలరా? చదివితే చెప్తారు. నేను ఒకసారి చదువుతాను చూడండి. 11వ వచనం. నాకు కీర్తి స్తోత్రము మహిమను కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంత్యున్న రీతిగా నన్ను అంత్యున్న చేసి తిని కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. అంతే. కూర్చోండి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుణ్ణి హత్తుకునున్నారండి. అంటుకునున్నారండి. ఈ అంటుకునున్నారనే మాట భార్య పెళ్లిళ్ళలో మనం చెప్తాను. భార్య భర్తలకు సంబంధించి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్నమాట. ఈ మధ్య విజయప్రకాష్ గారు వచ్చి మా ఏలూరులో ప్రసంగం చేశారండి. సంఘాన్ని హత్తుకుని ఉండడం గురించి ప్రసంగం చేశాను. అంటే క్రిస్టియన్ దశలందరూ సంఘాన్ని హత్తుకుని ఉండరండి. ఏదో కొద్దిమంది సంఘాన్ని హత్తుకుని ఉంటారండి. అందరూ యెహోవాను హత్తుకుని ఉండరండి. కొద్దిమంది యెహోవాను హత్తుకుని ఉంటారండి. అందరూ భార్యను హత్తుకుని ఉండరండి. కొద్దిమంది భార్యను హత్తుకుని ఉంటారండి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడిని యెహోవా ప్రత్యేకపరిచి ఆయన జనాంగంగా చేసుకుని నిబంధన చేసి
ఆయన్ని హత్తుకునేట్టుగా చేశాడండి, అవకాశం ఇచ్చాడండి. కానీ వాళ్ళే యెహోవాను హత్తుకుని ఉండవలసిన వాళ్ళు, యెహోవాకి కీర్తిని, స్తోత్రాన్ని, మహిమను తేవలసిన వారు అన్ని దేవతలకు తిరిగి విగ్రహాలను చేసి వాటిని పూజించి యెహోవాను నిర్లక్ష్యం చేసి యెహోవా నుంచి దూరం అయిపోయారు. అది ప్రాబ్లం. దాన్ని చెప్పడానికి ఈ డ్రామా అంతా వేయించాను అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ పేరా నుంచి ఏ పాఠం నేర్చుకోవాలి? ఈ పేరా నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలి? ఒక పదంలో చెప్పండి ఎవరైనా. దేవుని హత్తుకుని ఉండాలి, అంతేనండి, అంతేనండి. దేవుని హత్తుకుని ఉండాలి అంటే దేవుని హత్తుకుని ఉండమంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘాన్ని హత్తుకుని ఉంటుందా, దేవుని హత్తుకుని ఉంటాం? క్రీస్తు సంఘాన్ని హత్తుకోకుండా దేవుణ్ణి హత్తుకునే అవకాశం ఉందండి? ఇంకొక మార్గం లేదండి. క్రీస్తు యొక్క సంఘం కాకుండా యెహోవాను ఎదుర్కొనే మార్గం ఇంకోటి లేదండి. యేసు ప్రభువుని హత్తుకునే మార్గం లేదండి. పరలోకానికి వెళ్ళే ఇంకొక మార్గం లేదండి. ఒకటే మార్గం అండి. ప్రస్తుతం లోకానికి క్రీస్తు సంఘం అంటే చాలా వేళకోళం ఉందండి. మొన్న నాకు ఒక పాప ఒక వీడియో చూపించిందండి. ఒక అతను సూట్ వేసుకుని కుర్చీలో కూర్చొని గర్వంగా మాట్లాడతాడండి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు సౌమ్యంగా ఏదో ప్రశ్నలు చేస్తారండి. ఇతను సమాధానం చెప్తాడండి. చివరికి ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు ఓడిపోతాడండి. వాళ్ళిద్దరూ గెలుస్తారండి. ఇంతగా ఏంటంటే ఆ కుర్చీలో కూర్చున్నాడు క్రీస్తు సంగతులండి. లేకపోతే దా చెప్పే ప్రశ్న ఏదో ఈ మధ్య ఏదో వచ్చిందంట, అంతేనా? దీ చెప్పే ప్రశ్న ఏదైనా వచ్చిందా కొరతని? ఓకే, ఏదో వస్తుందండి. వాళ్ళిద్దరూ ఏమో మత్స్యపోయారు అనమాట అండి. వాళ్ళిద్దరూ గెలిచారు, ఇతను ఓడిపోయాడు. ఇంతకేంటండి, ఇది ఒక స్కిట్ అనమాట అండి. ఇప్పుడు సామాన్యం తెలియనోళ్ళు అది చూసి ఏమనుకుంటారంటే, తెలియనోళ్ళు చక్రవరేశ్వరుడు ఓడిపోయారు, చక్రవరేశ్వరు ఓడిపోయింది, చక్రవరేశ్వరు బాబులు ఓడిపోయింది అనుకుంటారు అనమాట అండి. నేను చూస్తే చక్రవరేశ్వరు బాబులు ఓడిపోవడం కాదండి. చక్రవరేశ్వరు ఓడిపోవడం అంటే బైబిల్ ఓడిపోయింది అనమాట అండి. చక్రవరేశ్వరు బాబులు ఓడిపోయింది అంటే బైబిల్ ఓడిపోయింది అనమాట అండి. అక్కడ ఏం చేశారు వాళ్ళు, మత్స్యకు వాళ్ళు ఒక స్కిట్ వేశారండి. చక్రవరేశ్వరుడు ఓడిపోయేటట్టుగా ఒక స్కిట్ వేశారండి. చూడలేదండి? చూసారు కదండి? అంతే. మీరెవరు చూడలేదండి? మీరెవరు చూడలేదు? నువ్వు చూసావు వెరీ గుడ్. ఇద్దరు చూసా, దీంట్లో నువ్వు చూడలేదయ్యా. నేను మన వైజాగ్ వెళ్తే ఒక పాప చూపించిందన్న, అంకులు ఏంటంటే ఇది అప్పుడు చెప్పాను. ఆమె గమనించలేదండి. ఆమె అమాయకులు ఏమనుకుంది, ఆ డాక్టర్ గారు ఆవిడ అమాయకులు ఏమనుకుంటుందంటే, ఈ వాదించేటప్పుడు లేకపోతే వాకింగ్ చెప్పేటప్పుడు చర్చపరిస్తే అయినా ఊడిపోయాడు అనుకుంటున్నాను. ఊడిపోవటం కాదండి, స్కిప్ చేశారండి వాళ్ళు. గమనించారు మనం. క్రీస్తు సంఘం కాకుండా యెహోవా దేవుని హత్తుకునే ఇంకొక మార్గం లేదు. ఈరోజు క్రీస్తు సంఘం ఎందుకు చేస్తున్నాడండి దేవుడు? క్రీస్తు యొక్క సంఘస్థులందరూ కూడా యెహోవాను హత్తుకుని ఉండాలని, యేసు ప్రభువుని హత్తుకుని ఉండాలని చెప్పడానికి, యేసు ప్రభువుని హత్తుకుని ఉండేట్టుగా చేయటానికి క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించాడండి. అది ఆయన కుటుంబం అండి, అది ఆయన కుటుంబం. ఈరోజు క్రీస్తు సంఘస్థులైన మనం చాలా మంది సంఘాన్ని హత్తుకోకుండా పిచ్చి వేషాలు వేస్తున్నాము. ఓకే, వీళ్ళని అడిగాను, మిమ్మల్ని అడుగుతాను. నేను సంఘాన్ని హత్తుకుని ఉండాలి, నేను సంఘాన్ని హత్తుకుంటాం అంటే ఏంటి చెప్పు? సంఘాన్ని హత్తుకుని ఉండడం అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి.
అంటే మాకు 10 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కార్యక్రమంలో పాల్గొని సరిపోద్దా? అలా చెప్తారు. సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడం సంఘాన్ని హత్తుకుని ఉంటుందండి. అంతే. సంఘాన్ని హత్తుకునడం అంటే సహోదరులందరూ అందరితో సఖ్యత కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం అంతేనండి. మీరు కాదు, ఆమె సభ్యురాలే. ఆయన అడగకపోయి చెప్తాడు. ఆయన పాయింట్ అని చెప్తే నీకు కూడా పాయింట్ చెప్తాడు. అడగమా అమ్మా. అంటే సంఘం హత్య ఉండడం అంటే ఆరాధన హింసాకుండా ఉండటం, ఆరాధన హింసాకుండా ఉండటం. అక్కడ మీకు పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు మన సంఘాన్ని ఎలా ఉంటుందంటే ఓ సహోదరుడు ఈవేళ ఆదివారం వస్తాడో వాడో తెలియదండి. లేదండి, అలాంటి పరిస్థితి లేదా? వస్తాడో వాడో తెలియదండి. ఖచ్చితంగా వస్తాడని గ్యారెంటీ లేదండి. అవసరం లేదు. టైర్కి వస్తాడో వాడో తెలియదండి. వాళ్ళు హత్తుకున్నట్టేనండి. కొంతమంది గురించి చెప్పగలమండి. ఆ సహోదరుడు 5 నిమిషాలు ముందొచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు 5 నిమిషాలు ముందొచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు 10 లోపల వచ్చి కూర్చుంటాడు. అలాంటి వాళ్ళు సంఘాన్ని హత్తుకుని ఉంటామంట. మీరు చెప్పండి సార్. హత్తుకుని అంటే యేసుప్రభుని హత్తుకున్నాయి ఎవరైనా ఏం చేద్దాం? యేసుప్రభు చెప్తాను సరిగ్గా పని చేద్దాం. హత్తుకుంటాం అంటే ఏంటంటే ఒక అవయంతో పని చేయకండి. చెప్పమ్మా, నీకు తెలియకపోతే ఆయన అడిగి చెప్పు. నాకు తెలుసు అంతలో అంటున్నాను. చెప్పమ్మా. చెప్పనా వద్దా అని అడుగుతున్నాను. నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అదేంటి అర్థం చెప్పేంటి అన్నాడండి ఆయన. చెప్పమ్మా. అంటున్నాండి. అంతే. అంటే ఇప్పుడు అది హత్తుకోనాలని హత్తుకునేటట్టు చేయమంటుంది. అంటే ఎవరైనా సంఘ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని హెచ్చరించి నిర్లక్ష్యం చేయకుండా ఉండేటట్టుగా చేయండి అంటుంది. అంటే హత్తుకున్న వాళ్ళు ఏం చేయాలి చెప్తున్నాను. అంటే హత్తుకుంటాం అంటే నిర్లక్ష్యం చేయకుండా ఉంటుంది. బ్రదర్ మీరు చెప్పండి సార్. సువార్తకు సహకరించడం అంతేనండి. ఇప్పుడు మీరు కలెక్టర్స్లో పనిచేశారండి. మీ ఇష్టం, వెళ్ళిన రోజు వెళ్ళి మానేసిన రోజు మానేశారండి. ఖచ్చితంగా వెళ్ళిపోవాలండి. ఖచ్చితంగా వెళ్ళాలండి. అక్కడ క్రమశిక్షణ ఉంటుందండి, డిసిప్లిన్ ఉంటుంది కదండి. మీకు అక్కడ ఉన్న అక్కడ ఇవ్వబడి పనులన్నీ ఖచ్చితంగా చేయాలి కదండి. సంఘంలో అలా జరుగుతుందండి. జరగట్లేదండి. అది హత్తుకుంటాం కాదండి. మీరు ఒకప్పుడు కలెక్టర్ హత్తుకుని బ్రతికారండి. సంఘాన్ని హత్తుకుంటామంటే చెప్పండి. సంఘ సభ్యులందరితో ప్రేమ కలిగి ఉన్నటువంటి హత్తుకుంటాం అంటే సువాసనను గౌరవించాలి, సువాసనలు పోషణ చూడాలి. నువ్వు ఇచ్చే కానుకలు సంఘానికి వెళ్ళేటట్టుగా చూడాలి. ఇవంటే హక్కులు ఉండడం అంటే ఎవరిష్టాంతానుగాలు ఉండడం కాదండి. ఎవరిష్టాంతానుగాలు బ్రతకడం హక్కులు ఉండడం కాదండి. యేసుప్రభు యొక్క శరీరంలో ఒక అవయంగా ఉండటం హక్కులు ఉండడం అంటే నేను యేసుప్రభుని హత్తుకున్నాను. నేను యేసుప్రభు చెయ్యిని, యేసుప్రభు పనులన్నీ చేస్తాను. నేను యేసుప్రభు నోటిని, యేసుప్రభులో మాట్లాడతాను. నేను యేసుప్రభు కన్నుని, యేసుప్రభులో చూస్తాను. నేను యేసుప్రభు చెవిని, మంచి మాటలన్నీ వింటాను. నేను యేసుప్రభు కాళ్ళని, మంచి చోట్లకి వెళ్తాను. యేసుప్రభు హృదయాన్ని యేసుప్రభులో ఫీల్ అవుతాను. యేసుప్రభు యొక్క మనసును
యేసుబాబు కలిగిన కోరికలు కలిగి ఉంటాను. అలాగే యేసుబాబుని హత్తుకుని ఉండాలి. పాతనమైన కాలంలో యూదులు యేసుబాబుని హత్తుకుని ఉండేటట్టుగా దేవుడు వాళ్ళని నడకట్లా వాడుతున్నాడు అక్కడ. కానీ వాళ్ళు ఆ నడకట్లో ఉండి కూడా ఆ పక్కకెళ్ళి విగ్రహాలను చేశారండి. ఏంటంటే తీపి. ఇప్పుడు యెహోవా దేవుడి కంటే గొప్పవని ఎందుకు ఆయన విడిచిపెట్టేసి విగ్రహాలు చేశారండి? యెహోవాను విడిచిపెట్టేసి ఎందుకు విగ్రహాలు చేశారండి? ఎందుకు చేశారండి? అంటే గర్వించినందువల్ల యెహోవాను విడిచిపెట్టేసి ఉంటారు. కానీ ఇంకా మధ్యలో ఏదో జరిగిన తర్వాత గర్వం వచ్చి ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు యెహోవా తెలుసు వాళ్ళకి. యెహోవాను హత్తుకుని ఉన్నారు. యెహోవాను ఆరాధించారు, యెహోవాను పూజించారు, యెహోవాను సేవించారు, యెహోవాకి ఇచ్చారు, యెహోవా దగ్గర పొందుకున్నారు. అలాగే యెహోవాను ఇలా హత్తుకుని ఉన్నారు. వీళ్ళు యెహోవాను హత్తుకున్న వాళ్ళు ఈ పక్కకి ఎలా తిరుగుంటారు? ఏదో చెడు సహవాసం ఏర్పడి మా దేవతను పూజిస్తే మీకు మేలు జరుగుతుందని అని ఎవరో చెప్తే అప్పుడు యెహోవాను విడిచిపెట్టి ఆ పక్కకి వెళ్ళి ఆ విగ్రహాలను చేశారండి. విగ్రహాలను చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చినట్టు వాళ్ళు అనిపిస్తే అప్పుడు వాళ్ళకి గర్వం ఏర్పడి ఉంటుందండి. ఒకవేళ ఎవరన్నా వచ్చి అయ్యో యెహోవా దేవుని విడిచిపెట్టి నువ్వు చేస్తున్నావు అంటే అక్కడ అప్పుడు గర్వం మాట మాట్లాడతారన్నమాట. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం అయింది. వాళ్ళు ఒకరినొక హక్కును బ్రతుకుతున్నారు. ఈ పురుషుడిని ఎవరైనా తప్పు చేసేట్టుగా ప్రేరేపించారు. అప్పుడు ఏం చేశాడండి? ఆ పురుషుడు భార్యను విడిచిపెట్టి పాపం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఈ చెడు సహవాసం దీన్ని బ్రేక్ చేసిందండి. లేకపోతే ఈ స్త్రీని ఎవరో ప్రేరేపించి పాపం చేసేట్టుగా చేశారు. అప్పుడు ఈమె హక్కున్న భర్తను విడిచిపెట్టేసి పాపం చేయడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు వీళ్ళు విడిపోయిన తర్వాత అప్పుడు గర్వం ఏర్పడుతుంది. అంటే ఆ గర్వం ఏం చెప్తుంది? తిరిగి మళ్ళీ హక్కున్నట్టుగా మళ్ళీ భర్త దగ్గర రాకుండా ఆపేస్తుంది గర్వం, లేక భార్య దగ్గర రాకుండా ఆపేస్తుంది గర్వం. అలాగండి హక్కున్నవలసిన భార్య భర్తలు ఎందుకు విడిపోయారు? ఎవరో వాళ్ళు పాడు చేశారు. తిరిగి కలుసుకునేటప్పుడు గర్వం వచ్చేస్తుంది. అలాగే యెహోవా దేవుని హత్తుకున్న యూదా ప్రజలు ఎందుకు యెహోవాను విడిచిపెట్టి విగ్రహాలను చేశారు? ఎవరో వాళ్ళు ప్రేరేపించారు. వాళ్ళ పాత సంగతులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న అన్యులు కానీ. కాబట్టి ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకును అనే మాట ఎప్పుడు మర్చిపోవద్దు. సాధ్యం వరకు దుష్టులతో సంగతి చేయకండి. ఎక్కడున్నాను దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకున్నాం. మొదలు కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. మొదలు కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకున్నాం. మీరు హృదయం పెట్టి చదివితే 11వ వచనం అద్భుతమైన వచనం అండి. హృదయం పెట్టి చదవగలిగితే 11వ వచనం అద్భుతమైన వచనం అండి. నాకు కీర్తి స్తోత్రము మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడుకట్టు నడుమునకు అంటియుండే రీతిగా నన్ను అంటియుండ చేసి
మొదటి సంగతి ఏంటి, రెండో సంగతి ఏంటి, మూడో సంగతి ఏంటి చెప్పండి. మొదటి సంగతి ఏంటి, రెండో సంగతి ఏంటి, మూడో సంగతి ఏంటి? దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల్ని యూదా వంశస్థుల్ని నడికట్లో కట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక నరుడు నడకట్టుని ఎలాగైతే అంటుకుని ఉంటాం, అంటుకుని ఉండేటట్టుగా చేశాడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని యూదా ప్రజల్ని తను అంటుకుని ఉండేటట్టుగా చేశాడట. అప్పుడు ఎందుకు చేశాడండి? ఆయనకి కీర్తి కలగాలని, స్తోత్రం కలగాలని, మహిమ కలగాలని. ఆయనకి కీర్తి కలగాలని, స్తోత్రం కలగాలని, మహిమ కలగాలని. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారటండి? వారు యెహోవా మాట వినకపోయి ఉన్నారు. అంటే దేవుడు అంటుకునే ఉండేటట్టుగా చేసి చేసి వాళ్ళు ఆయన మహింపరిస్తే ఆయన మహింపరచబడాలి అని కోరుకున్నాడు. ఆయన కీర్తించాలని కోరుకున్నాడు. ఆయన్ని ఘనపరచాలని కోరుకున్నాడు. అంటే అప్పుడు యెహోవాకి రావాల్సిన కీర్తి, స్తోత్రము, మహిమలు రాలేదండి. యెహోవా అవమానపరచబడ్డాడండి. యెహోవా ఆనందించలేదండి, బాధపడ్డాడండి, దుఃఖపడ్డాడండి. ఆ విషయాలన్నీ 11వ వచనంలో ఉన్నాయండి. 11వ వచనం అద్భుతమైన వచనం అండి. అంటే ఒకవేళ హృదయంతో చదవగలిగితే కన్నీళ్లు తెచ్చే వచనం అండి. హృదయంతో చదివితే నేను ఆ అమ్మాయి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆమె నన్ను హత్తుకుని ఉంటుంది అనుకున్నాను, ఆమె ద్వారా నేను గౌరవపరచబడాలనుకున్నాను, మహిమపరచబడాలనుకున్నాను. ఆమె నన్ను విడిచిపెట్టేసి అపవిత్రంగా జీవిస్తుంది. అప్పుడు నాకు ఆ పురుషుడికి గౌరవం ఉంటుందా? ఆ పురుషుడికి మర్యాద ఉంటుందా? ఆ పురుషుడికి ఘనత ఉంటుందా? అవును, దుఃఖమండి. ఆ పరిస్థితి యెహోవా అనుభవించాడు. ఆ పరిస్థితిని యెహోవా అనుభవించాడండి. ఈరోజు క్రైస్తవ మతాన్ని చూసి యేసు ప్రభు దుఃఖిస్తున్నాడండి. ఈ రోజున్న క్రైస్తవ మతం చూసి యేసు ప్రభు దుఃఖిస్తున్నాడండి. యేసు ప్రభు సంఘాన్ని ఎలా కోరుకున్నాడండి? ఎలా ఉండాలని కోరుకున్నాడండి? వధువు సంఘంగా ఉండాలని కోరుకున్నాడండి. మరి వధువు సంఘం ఏం చేస్తున్నాడు? ఇంకొకరు పేరు పెట్టుకుని యేసు ప్రభువును అవమానపరుస్తున్నాడు. ఆయన చెప్పింది కాకుండా మరో రకంగా దేవుణ్ణి ఆరాధించి యేసు ప్రభువును అవమానపరుస్తున్నాడు వధువు సంఘం. మీకు 11వ వచనం చదవగలిగితే అద్భుతమైన వచనం అండి. తర్వాత ఎప్పుడైనా ఒంటరిగా మనసు పెట్టి ఆ 11వ వచనాన్ని ధ్యానించండి. చాలా సంగతులు ఉన్నాయండి, చాలా సంగతులు ఉన్నాయి. ఓకే, 13వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఏడట ఆ వచనం 1-11 వచనాలకి ఏం పెడతారు? నడుకట్టును కూర్చున్న సూచన, నడుకట్టును కూర్చున్న సూచన అన్నారండి. వ్యవహారిక వసతులు మీ దగ్గర ఉండదు. మీ దగ్గర ఎందుకు ఉంటుంది? వ్యవహారిక వసతులు లేదు పెట్టాడండి. పదమూడు అధ్యాయం అమ్మా నడుకట్టును కూర్చున్న
సంకేతము నడికట్టు భర్త సంకేతము అన్నారు. నడికట్టుని గురించి ఉదాహరణ సరిపోతాను. అయితే నేనేం రాశానంటే యోగా వారు దేనికి పనికిరాని నడుకట్టు వలె అగుదనని దేవుడు చెప్పుట అంటే నాకు కర్త కర్మ క్రియ ఉండేటట్టుగా రాశానమాట. యోగా వారు దేనికి పనికిరాని నడికట్టు వలె అగుదురని దేవుడు చెప్పుతా. దేవుడు చెప్పాను. దేనికి పనికిరాని నడిపెట్టవలే అనే మాట ఇక్కడ ఉందన్నమాట. 10వ వచనంలో ఆఖరి మాట. ఈ ప్రజలు 10వ వచనంలో ఆఖరి మాట. ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడిపెట్టవలే ఆగుదురు అంటే దాన్ని బేస్ చేసుకుని ఆ హెడ్డింగ్ రాశాను. అంటే యోగా వారు దేనికి పనికిరాని నడికట్టు వలె అవుతారని దేవుడు చెప్పుట. అప్పుడు మనం ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళం అప్లికేషన్ చేసుకుంటే నేను దేవుడు వాడుకొని పనిముట్టుగా ఉన్నానా, దేవుడు వాడుకొని దేవుడికి పనికిరాని పనిముట్టుగా ఉన్నానా, దేవుడు వాడుకునే పనిముట్టుగా ఉన్నానా, దేవుడు వాడుకొని దేవుడికి పనికిరాని పనిముట్టుగా ఉన్నానా, ఎవరికి వాళ్ళే ఆలోచన. పరిచర్యకి దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, సువార్త ప్రకటనకి దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, బోధ పనికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, సహోదరుని హెచ్చరించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, సహోదరుని కరుణించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, దేవుడికి ఎక్కువ ఇచ్చేటట్లుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, సంఘపెద్దగా నన్ను వాడుకుంటున్నాడా, పాటలు పాడి సహోదరుని ప్రోత్సహించేలాగా నన్ను వాడుకుంటున్నాడా, పుస్తకాలు తయారు చేసి అందరికీ వాక్యం అనేటట్టుగా నన్ను వాడుకుంటున్నాడా, షార్ట్లు తయారు చేసి అందరికీ సులువుగా వాక్యం నేర్చుకునేటట్టుగా చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, దేవుడికి నేను ఎలా వాడబడుతున్నాను, దేవుడి చేతిలో ఎలాంటి పనిముట్టుగా నేను ఉన్నాను, అసలు దేవుడికి దొరకకుండా పరుగులు పెడుతున్నాను. కొంతమంది ఆ పని చేస్తారండి, దేవుడు దొరకకుండా పరుగులు పెడుతూ ఉంటారండి. ఉంటారండి, ఆయన దొరకండి. కావాలంటే అది కూడా ప్రార్థన చేశాను. నాయనా నీ చేతిలో నీకు అనువుగా ఉండేటట్టుగా నన్ను తయారు చేయకండి అని ప్రార్థన చేశాను. నీ చేతిలో ఉండేటట్టుగా చేయి, నీకు అనువుగా ఉండేటట్టుగా చేయి. ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆయన సువార్తికుడు. ఆయన నాకు తీరిక లేకుండా వాకింగ్ చెప్పడానికి నాకు మనసు దొరికేటట్టు చేయకండి అని ప్రార్థన చేశాడు. ఆయనకు బోడనుకో దొరికాడండి, తీరిక లేదండి ఆయనకి. అలాగండి
నువ్వు ఇంట్లో పడుకుంటే దేవుడిని వాడుకోడు. నువ్వు బయటకు వచ్చి నోరు తెరిస్తే నోట్లో ఆయన వాక్యం నీ నోట్లో నింపేస్తాడు. నువ్వు సహోదరుడు ఒకరి దగ్గరికి వెళితే వాళ్ళు నీతో సహకరించేటట్టుగా నీ దగ్గర వాక్యం ఏంటంటే దేవుడు చేసేస్తాడు. అసలు నువ్వు ఇంట్లో పడుకో తొంగునుంటే ఎప్పుడు మనసు మీద పడుకున్నాడు సువార్త పని చేయడండి. బయటకు వెళ్ళిపోయేవాడే సువార్త పని చేస్తాడండి. సోమరుడు సువార్త పని చేయడండి. యాక్టివ్ ఉన్నవాడు సువార్త పని చేస్తాడండి. ఇదిగో నేను బయటకు వచ్చాను, నన్ను వాడుకో అంటే ఆయన వాడుకుంటాడండి. నువ్వు బయటకు రా, ఆయన వాడుకుంటాడు. ఇంట్లో ఉండి పొలం దున్నేస్తాడండి. ఒక ఆయన మత్తి మీద పడుకుని దుప్పలు కప్పుకొని పొలం దున్నేస్తాడండి. పొలం వెళ్ళి నాగలు పెట్టుకుంటే పొలం దున్నుతాడండి. ఇంట్లో పడుకుని దుప్పలు వేసుకుంటే పొలం నీళ్ళు పెట్టేస్తాడండి. అక్కడికి వెళ్ళి ఆ కంత తీస్తే నీళ్లు పెడతాడండి. సోమవారం దేవుని పని చేయండి. అసలు పన్నెండు వచ్చిన నుండి 14 వచ్చిన వరకు. కాబట్టి ఈ వారితో చెప్పవలసిన మాట కనుక ఇశ్రాయేలు దేవుడు ఏదో ఇలా సెలవిస్తున్నాడు. ప్రతి శిక్షయు ద్రాక్షరసంతో నింపబడును, ప్రతి శిక్షయు ద్రాక్షరసంతో నింపబడునని మాకు తెలియదా అని వారు మీతో కలిసేలా ఈ వారితో ఈ మాట చెప్పును. యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను భక్తులుగా చేయబోతున్నాను. అప్పుడు నేను ప్రజలను కుమారులను అందరినీ ఏకంగా ఒకరి మీద ఒకరి పడదలోని యెహోవా సెలవిస్తున్నాడు. వారిని పరిమితను శిక్షింపకపోను, వారి జాగ్రత్త నేను వారిని రక్షింపజేసేదను. మూడు వచనాలు ఉన్నాయి. 3 వచనాలు ఏమన్నా చూద్దామండి. కాబట్టి అన్నదంటే దేన్ని కాబట్టి అమ్మా దేనికి పనికి రాకుండా పోయారు కాబట్టి, నన్ను విడిచిపెట్టి లేకపోతే అన్ని దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసి హృదయం కఠినపరుచుకున్నారు కాబట్టి, దేనికి పనికి రాకుండా పోయారు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట లేదనగా అంటే యెహోవా చెప్తున్నాడు ఇర్మియాతో. ఇర్మియా వెళ్ళి ఇశ్రాయేలు దేవుడికి చెప్పాలి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఇప్పుడు చెప్పాడు. విషయం ఏంటంటే ప్రతి స్థితియు ద్రాక్షరసంతో నింపబడను. ఇంకో మాట ఉందండి. ద్రాక్షరసం పోసే సిద్ధికి ఇంకో మాట ఉందండి. సిద్ధి ఇంగ్లీష్ బైబిల్లో బాటిల్ అన్నారండి. అసలు బాటిల్ కాదు, బాటిల్ తర్వాత వచ్చినాయి. అప్పుడు బాటిల్స్ ఏమన్నా గోలి తిత్తులు. యేసుబాబు చెప్పినప్పుడు ఏమన్నాడంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయింది. సిద్ధి అనే పదం వాడాము. ఇక్కడేమో సిద్ధి అనే మాట వాడేదాన్ని. సిద్ధి అనే దాన్ని నూనె వేసుకునే గుడ్డులు కూడా వాడేదండి. సిద్ధిలో నూనె అయిపోయింది అనే పదం వాడేదండి. సిద్ధి అనే మాట బుట్టి, నూనె బుట్టి. ఓకే. ప్రతి సిద్ధియు ద్రాక్షరసంతో నింపబడను. ప్రతి సిద్ధియు ద్రాక్షరసం నింపండి మాకు తెలియదా అని వారు నీతో అననేడలా మాత్రం మాకు తెలియదా అంటారు. అసలు
అన్నట్లయితే అప్పుడు సంగీత వచనంలో ఏమిటనమాట ప్రత్యేకిస్తే ద్రాక్షరసం నింపబడును అని ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏంటంటే ఏమంటారంటే మాకు తెలీదా అంటారట. ద్రాక్షరసం సిద్ధుల్లో ఉంటుందని సంగతి మాకు తెలీదా అంటారు. అంటే అదేంటది తిరుగుబడుతున్నాం అనమాట. అయ్యా చెప్పయ్యా ఉంటుంది చెప్పయ్యా అనటం వేరు. ఆ మాత్రం మాకు తెలియదండి. సిద్ధులు ద్రాక్షరసం ఉండకపోతే ఇంకేముంటుంది మాకు తెలియదండి. అది తిరుగుబడుతున్నాం అనమాట. అంటే ప్రతిదానికి తిరుగుబాటు చేసే మనసు ఇశ్రాయేల్ ప్రజలకు ఏర్పడింది. అప్పుడు 13వ వచనంలో నీవు వారితో ఈ మాట చెప్పు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోతున్నాను. ఏమో ద్రాక్షరసం చిత్తుల్లో ద్రాక్షరసం ఉంటుందని మాకు తెలియదా అన్నవాళ్ళకి మెసేజ్ ఏంటండి ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుల్ని ప్రవక్తల్ని యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరు పడద్రోయును అని యెహోవా చెబుతున్నాడు. అప్పుడు చివరి ఓ మాటతో ముగించేస్తున్నానండి. నేను కరుణింపను, మరేం చేస్తాను, శిక్షిస్తాను, శిక్షింపకపోను, వారి ఏదైనా జాలిపడను, వారిని నశింపజేస్తాను. ఇప్పుడు నాకు ఎవరైనా ముగ్గురు చెప్పండి, ఆ 3 వచనాల మాట చెప్పండి. మీరు ముగ్గురు ఉన్నారు, మీరు చెప్పండి. 12వ వచనంలో మాట ఏంటండి? ఎట్నుంచి రాను, అట్నుంచి రాను, ఎట్నుంచి రాను. నువ్వు చెప్తావా? చెప్పు. ఇప్పుడు ఇది 12, 13, 14 అండి. నువ్వు ముగ్గురు చెప్పాలి. అంతే. ఇంకా సింపుల్ ఏం చెప్పు అంటే నువ్వు 4 సెంటెన్స్ చెప్పు, 1 సెంటెన్స్ నువ్వు చెప్పు. అంటే మరి 1 మిసేజ్ 2 కలిపి చెప్పాలి, 2 కలిపి 1 సెంటెన్స్ చెప్పాలి. అంతేనే సిద్ధులో ద్రాక్షరసం ఉంటుంది అని చెప్పిన ప్రవక్త చెప్పిన మాటకి మాకు తెలిసిన అన్నదాన్ని అలాగే. ఓకే, 14వ వచనం, సారీ 13వ వచనం. ఆ దేశ నివాసులందరినీ అలా కాదు, అలా తొందర పెట్టండి. అందరినీ కూర్చోబెట్టాడు. ఆ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుని, యాజకుడిని, ప్రవక్తల్ని, యెరూషలేము నివాసులందరినీ మత్తులుగా చేస్తాను. వీళ్ళు కూర్చోబెట్టడం కాదండి. ఆ దేశ నివాసులందరినీ అంటే యోధా దేశపు నివాసులందరినీ, సింహాసనం మీద కూర్చున్న రాజుని, ఆ సింహాసనం ఎవరికి? దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుని, యాజకుల్ని, ప్రవక్తల్ని, ఆ తర్వాత యెరూషలేము నివాసులందరినీ, ముందేమో యోధా దేశం నివాసులు అన్నాడు, తర్వాత ఏమో యెరూషలేము పట్టణ నివాసులు అన్నాడు. అందరినీ ఏం చేస్తాడటండి? మొత్తులుగా చేస్తాడటండి. అంటే ముందేమో ద్రాక్షరసం, ఆ త్రాగేస్తే మొత్తులు అవుతాడు. బ్రదర్ 14 వచనం. తండ్రుల్ని కుమారుల్ని అందరినీ ఏకంగా ఒకరి మీద ఒకరు పడిపోయేటట్టు చేస్తాను. అంటే మత్తులు తాగేశారు కదంటే, తాగేసి ఒకరి మీద ఒకరు పడిపోయేటట్టు చేస్తాడు. తండ్రి తాగుతాడు, కుమారుడు తాగేస్తాడట. ఎక్కడన్నా తండ్రి తాగుతాడు, కుమారుడు తాగడండి. కానీ ఇక్కడ తండ్రి కుమారుడు తాగేసి ఒకరి మీద ఒకరు పడిపోతారండి. ఆ తర్వాత చెప్పిన మాట అండి,
తర్వాత నేను కరుణించను, శిక్షిస్తాను, జాలిపడను, నశింపజేస్తాను. అదండి ఆ 3 వచనాల సంగతి. కూర్చోండి. ప్రతి సిద్ధియు ద్రాక్షరసంతో నింపబడను అంటే, లేకపోతే ప్రతి సిద్ధియు ద్రాక్షరసంతో నింపబడను. నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారు? అది ముందు ఈయన చెప్పచ్చు, దేవుడే చెప్పేస్తున్నాడు. వాళ్ళు ఏమంటారంటే మాకు తెలియదు ఏంటి అంటారు. అంటే మనుషుల్లో ఓపికగా వినే మనస్తత్వం తగ్గిపోయిందండి. ఇప్పుడు కూడా ఓపిక వినే ఎవరు లేదండి. ఏదన్నా మాట్లాడితే వెంటనే దానికి రివర్స్లో మాట్లాడతారండి. ఓపికగా మాట్లాడేవాళ్ళు లేదండి. ఆ ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దానికి ఏదో కౌంటర్ ప్రయత్నం చేస్తారండి. ఓకే, కాకినాడలో అడుగుదాము. ఇలాంటి కౌంటర్ వేసిన పుస్తకం, ఈ కౌంటర్స్ అంటే రాసిన పుస్తకం ఉంటుందండి. ఏ పుస్తకం అండి? కాకినాడలో కాదు, ఒక్కలైపోయింది. మీరెవరేం చెప్పండి. అంటే దేవుడు మాట చెప్తే వెంటనే వాడు కౌంటర్ వేస్తారు, ప్రవక్త మాట చెప్తే వెంటనే కౌంటర్ వేస్తారు. మలకీ గ్రంథం అండి. థ్యాంక్ యూ సార్, కూర్చోండి. మలకీ గ్రంథం ఒకసారి తీయండి. ఎక్కడ ఉంటుంది మలకీ గ్రంథం ఒకసారి తీయండి. మలకీ గ్రంథం రెండవ వచనం. బాబు చదవండి. రెండవ వచనం. అయితే నేను ఏ విషయమందు నీవు మా ఏడో ప్రేమ చూపించవచ్చును. నేను మీ ఎడల ప్రేమ లేకపోతే యెహోవా సెలవుచున్నది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరేమంటారు? ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతుంది అందరూ రివర్స్ చేస్తున్నానండి. అలాగే ఆరో వచనం అండి. ఆరో వచనం. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ధర ఏమాయను, నేను యజమానైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని యెహోవా దేవుడు అడుగుతున్నాడు. ఏమన్నాడండి యెహోవా దేవుడు? ఏమని అడిగాడండి? కుమారుడు తండ్రిని కనపరుస్తాడు కదా, దాసుడు యజమాని కనపరుస్తాడు కదా, నా నామాన్ని నిర్లక్ష్యం పెట్టే యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని యెహోవా దేవుడు అడుగుతున్నాడు. అడిగాడండి. అప్పుడు వాళ్ళు ఏమంటారండి? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టుకుని అని మీరు అందరూ ఏం చేసినా నిర్లక్ష్యం చేసినా అవ్వా దేవుణ్ణండి, దేవుణ్ణి తిరిగి ప్రశ్నించడం అండి. ఏం చేసిన నిర్లక్ష్యం చేశాను నిన్ను? అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడండి, నా బలిపీఠ మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిని అని మీరందరూ ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాం, నీ బలిపీఠాన్ని అపవిత్రపరిచాం అంటారు. ఏం చేసి అపవిత్రపరిచారు? అపవిత్రమైన భోజనాన్ని అర్పించి అపవిత్రపరిచారు. ఇలాగ ఈ పుస్తకం అంతా కూడా దేవుడు ప్రశ్నిస్తే వాళ్ళు తిరిగి దేవుడు ప్రశ్నించడం.
అంటే మనందరికీ తెలిసిన ఒక సంగతి. 3:7 మలకీ గ్రంథం 3:7 మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను కైకొనక వాటిని త్రోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవేయగా మేము దేని విషయంలో తిరుగుదును అని మీరందరూ, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పిన దేని విషయంలో తిరగాలి మేము అంటారు. అన్నిటికీ ప్రశ్నలేనండి, ఒక దుష్టతరం అండి, అన్నిటినీ ప్రశ్న వేసే దుష్టతరం అండి. ఆ తర్వాత మానవుడు దేవుడి యొక్క దొంగిలిన, అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. అసలు మనిషి దేవుడి దగ్గర దొంగతనం చేస్తాడా? మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అని యెహోవా దేవుడు అంటే వాళ్ళు అంటున్నారు, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితివి అని మీరు అంటారు. ఏ విషయం ఏంటంటే నీ దగ్గర దొంగతనం చేసాం మేము, మరి దశంబాబు ఎవరు దొంగతనం చేయలేదా అని అడగబట్టిన తర్వాత ఆ సందర్భంలో ఆ పేర 10వ భాగము ప్రతిష్టార్పణములను ఈయన దొంగిలితివి. మళ్ళా ఇరిమే వచ్చేద్దాం. పన్నెండవ వచనంలో ప్రతి సిద్ధియు ద్రాక్షరసంతో నిండి ఉండును అని చెప్పేసి ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తే ఇశ్రాయేల్ అంటారటండి, ప్రతి సిద్ధియు ద్రాక్షరసం నింపండి అని మాకు తెలియదా అంటారు. అంటే ఆ కాలంలో ప్రజలు తిరుగుబాటు చేసే స్వభావం కలుగున్నారన్నమాట. అంటే వినయం లేదండి, సాత్వికం లేదండి, లోబడే మనసు లేదండి, సద్గుణ మనసు లేదండి, తిరుగుబాటు చేసే మనసు, ప్రశ్నించే మనసు ఉందండి. ఆయన ఏం చెప్పినా ఎస్లాడ్ అన్నానండి. ప్రస్తుతం మన ఆఫీసుల్లో కలెక్టర్ గారు కానీ ఏదైనా పెద్ద ఆఫీసర్ కానీ ఏదైనా చెప్తే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు అంటారండి, అలాగే సార్, సార్ అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. మరి ఒక మానవుడైన అధిపతి చెప్పితేనే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి సార్ అలాగే సార్ అంటే సర్వోన్నతమైన దేవుడి దగ్గర మనం ఎలా మాట్లాడాలండి? ఎస్ సార్ అంతేనండి, అలాగే ప్రభు, అలాగే తండ్రి, చేస్తాను తండ్రి. వాళ్ళు అన్నారు కాబట్టి దేవుడు చేయబోయేదని చెప్పాడండి. ఎంతమందిని మత్తులుగా చేస్తాడటండి, ఎవరెవరిని మత్తులుగా చేస్తాడటండి. 1 దేశ నివాసులందరినీ, దేశ నివాసులు అంటే యోధా దేశం వారందరినీ. 2 రాజులను, ఎవరంటే రాజులు, దావీదు సింహాసనం మీద కూర్చుంటే రాజులు. అప్పుడు ఆ కాలంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయండి? 1 సింహాసనం. ఇశ్రాయేల్ సింహాసనం పోయింది. ఇశ్రాయేల్ సింహాసనం ఎవరు పట్టుకోరండి? అశ్వరులు పట్టుకోరు. 1 సింహాసనం ఉంది, అది దావీదు సింహాసనం. దావీదు సింహాసనం మీద ఇప్పుడు కూర్చున్న వ్యక్తి ఎవరండి? పోనీ యోషియా చనిపోనుకుందాం. యోషియా తర్వాత రాజు ఎవరండి? యెహోయాహాజు తర్వాత రాజు ఎవరండి? యెహోయాకీము తర్వాత రాజు ఎవరండి? కీను తర్వాత రాజు ఎవరండి? కిద్కియా తర్వాత రాజు ఎవరండి? బహుళని పట్టుకోండి. కిద్కియాతో ఇక్కడ సింహాసనం లేదండి. 1 యూదా దేశ వాసులందరూ. 2 రాజులు. 3 యాజకులు. 4 ప్రవక్తలు. 5 యెరూషలేము నివాసులందరినీ. వీళ్ళందరినీ ఏం చేస్తాడటండి? మత్తులుగా చేస్తాడటండి. అందుకు ద్రాక్షరసం నుంచి మాట్లాడాడండి. ద్రాక్షరసం త్రాగి మత్తులైనట్టుగా చేస్తాను అన్నాడు.
అంటే దేవుడేంటి ద్రాక్షరసం త్రాగి మత్తులుగా ఉండేటట్టుగా చేస్తానంటానండి. ద్రాక్షరసం త్రాగి మత్తులు అవ్వటం అనేది గౌరవమైందా అవమానకరమైందా? అవమానకరమైందండి. త్రాగి ఒళ్ళు తెలియకుండా ఉండటం అనేది, గుడ్డలు లేకుండా ఉండటం అనేది, రోడ్డు మీద పడి ఉండటం అనేది, కాని మాటలు మాట్లాడటం అనేది, ఆ బుర్రలో దొరకటం అనేది అవమానకరమైందండి. ఇప్పుడు మన దేశంలో అనేక మంది తాగేసి మత్తులు ఉండాలంటే వారి పరిస్థితి ఏంటండి? అవమానకరంగా పడుతున్నారండి. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? మనుషులు అవమానకరంగా బ్రతకడానికి ప్రోత్సహిస్తున్నాయండి. నేను చాలాసార్లు ఎప్పుడు మళ్ళీ చెప్తాను, ఆ త్రాగు మీద వచ్చే డబ్బుతో మన సంక్షేమ కార్యక్రమం చేయట్లేదండి. మనకు సంక్షేమ కార్యాలతో ఆ త్రాగు తీసేది కాదండి. మరి కర్ణాటక నుంచి వచ్చేస్తున్నారు, తెలంగాణ నుంచి వచ్చి చేతులు తీసేయండి. చేతులు తీసేది ఇంక తెస్తారండి వాళ్ళు. అదేం కష్టం లేదండి, అరకట్టడం. ప్రతిరోజు పేపర్లో కనపడుతుందండి, కర్ణాటక నుంచి తెచ్చేస్తున్నారు. నిన్న పేపర్లో కర్ణాటక నుంచి తెచ్చేసారంట. ప్రతిరోజు పేపర్లో అది తెలంగాణ నుంచి తెచ్చేస్తారండి. ఆడ పేపర్లు ఉంటుందండి, ఆంధ్ర నుంచి తెచ్చేస్తానంటారేమండి ఆడ పేపర్లో. అంటే యెహోవా దేవుడు మీరు నన్ను విడిచిపెట్టి విగ్రహాలను చేశారు కాబట్టి నేను మిమ్మల్ని మత్తులుగా చేసి అవమానపరుస్తాను అన్నాడండి. త్రాగడం అనేది అవమానకరమైన కార్యం అండి. మా ఇంటికి వచ్చినడికి నేను త్రాగుడు పోయించానంటే వాడిని అవమానపరిచాను అనమాట. అది గౌరవించడం కాదండి. త్రాగుడు అవమానకరమైన కార్యం అండి. అప్పుడు తాగేసి మత్తులైనప్పుడు ఎవరి మీద ఎవరు పడతారటండి. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరిని పడద్రోయుదును. కొన్ని సందర్భాల్లో తండ్రి తాగుతాడు, రహస్యంగా తాగుతాడండి, కొడుక్కి కనపడకుండా తాగుతాడండి. కొన్ని సందర్భాల్లో తండ్రి తాగుతున్నట్టుగా కొడుక్కి తెలిసిపోతాడు. తండ్రి తాగుతుంటే ఏ కొడుకు తండ్రిని గౌరవించడండి, కనపరచడండి, తండ్రిని అసహించుకుంటానండి. తండ్రి తాగితే కొడుకు అసహించుకుంటానండి. తండ్రి వ్యభిచారంలో పోతుంటే కొడుకు అసహించుకుంటానండి. తండ్రి అవమానకరమైన కార్యాలు చేస్తే లంచాలు తీసుకుంటే కొడుకు అసహించుకుంటాడండి. ఆమెకు కొన్ని సందర్భాల్లో తండ్రి కొడుకు కూడా కలిసి తాగుతాడు. తండ్రి కొడుకు కలిసి తాగే సమాజం ఎలాంటి సమాజం అండి? హీనాధీనమైన సమాజం అండి. హీనాధీనమైన సమాజం అండి. ఇక్కడ కొడుకు తాగుతాడంటే తండ్రి తాగుతాడటండి, ఒకరి మీద ఒకరు పడతాడటండి. అంటే అలాంటి పరిస్థితికి నేను అప్పగించేస్తానన్నాను. ఎందుకండి వాళ్ళు నన్ను విడిచిపెట్టి విగ్రహాలు చేశారు కాబట్టి, నన్ను విడిచిపెట్టి విగ్రహాలు చేశారు కాబట్టి, అన్ని దేవతలు పూజించారు కాబట్టి. చివరి మాటండి, నేను వారిని కరుణింపను, శిక్షిస్తాను అనడానికి ఏమన్నాడంటే శిక్షింపకపోను అన్నాడు. శిక్షింపకపోను, శిక్షిస్తాను. నేను వారి మీద జారపడను, వారిని నశింపచేస్తాను. స్త్రీను ఈ త్రాగుడు గురించి చెప్పినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయావా? వాళ్ళ నాన్నగారు త్రాగి చనిపోయారు. వాళ్ళ నాన్నగారికి చనిపోయే వయసు కాదు. ఆయన ఆ త్రాగే చూసుకున్నాడు తప్ప ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళ, ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు భార్య ఆయన కంటికి కనపడలేదండి. ఆయనకేం కనపడిందండి? త్రాగుడే కనపడిందండి. ఇలా చాలామంది ప్రశ్నలు ఉన్నారండి, చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఎవరు కనపడ్డాడు? కొడుకులను ఇద్దరిని దిక్కులను తీసి వెళ్ళిపోయాడండి, భార్యను ఒంటరిగా వెళ్ళిపోయాడండి.
ముగ్గురు కూతుర్ని దిక్కులన్నది తెలిపాడు. నాన్నగారు పెళ్లి చేశారు ముగ్గురు కూతుళ్ళకి, కొడుకులకి ఇద్దరు పెళ్లి చేయడం వెళ్ళిపోయాడు. అంటే సార్ నాన్నగారి గురించి చెప్తాను ఏమనుకోకు, నువ్వు అక్కడ వెళ్ళిపోయావు కదా. నీతిగా పెట్టిన కొడుకులు ఆ తండ్రి గురించి చేస్తారు. మనకు తెలిసిన ఒక కుటుంబం, ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నేను వాడిని ఖండించను. వ్యవహారిక భాష బైబిల్లో సత్యండి. నేను వాడిని ఖండించను, వాడిని శిక్షిస్తాను. వారి వాళ్ళు జాగ్రత్తను నేను నశింప చేస్తాను. ఈ పేరెంట్స్ ఏం పేరు పెట్టుకున్నాను? పన్నెండు 14 ఏం పేరు పెట్టుకున్నాను? పోనీ సబ్జెక్ట్ ఏంటండి? అది ఏం సబ్జెక్ట్ ఏంటండి అమ్మా? ద్రాక్షరసం. దాని రిజల్ట్ ఏంటండి? మొత్తులు అవుతాం. ఎవరు మొత్తులు అవుతారండి? యోగాలు మొత్తులు అవుతారండి. ఎవరు చేస్తారండి? దేవుడు చేస్తాడండి. ఆ 3 మాటలు కలపండి. మొత్తులు అవటం, యోగాలు, దేవుడు. ఆ 3 మాటలు కలిపి సెంటెన్స్ చేయండి. ఆ దేవుడు యోగా వారిని మత్తులుగా చేయదునని చెప్పుట, యోగా వారిని మత్తులుగా చేయదునని దేవుడు చెప్పుట. యోగా వారిని మత్తులుగా చేయదునని దేవుడు చెప్పుట. త్రావుడు లేని సమాజం ఎప్పుడు ఏర్పడుతుందని ఎదురు చూస్తున్నాయండి. అలాంటి సమాజం ఏర్పడుతూ చూద్దామని ఆశపడతాయండి. త్రాగుడు లేని మనిషి, త్రాగుడు లేని కుటుంబం, త్రాగుడు లేని సమాజం అది ఏర్పడాలండి. అది ఏర్పడితే అది పర్లేదే. అందరు కొంతమంది టీ బ్రేక్ తీసుకున్నాం. మరలో వచ్చిన తర్వాత మిగిలిన భాగాన్ని పోతున్నాం.